పొద్దున్నే మా విలేజ్ నుంచి బైక్లో తొర్రూరుకి వచ్చి తొర్రూరు నుండి హన్మకొండలో బస్సులో అయితే వచ్చేసినాం. బస్సులో వస్తుంటే ఎర్లీ మార్నింగ్ బీభత్సమైన ఫాగ్ అయితే ఉంది. సో మన దగ్గర ఇట్లా ఉంటే మేము వెళ్ళే ప్లేస్ ఎట్లుంటుందో ఒకసారి అయితే మీరు ఊహించుకోండి. సో హన్మకొండలో దిగి అక్కడ నుంచి ఆటో పట్టుకొని చక్కగా గుసాయిస్తే మన కాజ్పేట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి కంప్లీట్గా మనం జర్నీ అయితే చేయబోతున్నాం. అన్ని డీటెయిల్స్గా ఈ బ్లాగ్లో అయితే మీకైతే చెప్తాను. సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసినట్లయితే కంప్లీట్ ఈ ట్రైన్ జర్నీ డీటెయిల్స్ అయితే మీకైతే అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నౌ కాజ్పేట రైల్వే స్టేషన్ జంక్షన్ దగ్గరలో అయితే ఉన్నాం. మనం ఇక్కడ నుండి ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళకి అయితే వెళ్తున్నాం. కాజ్పేట నుండి ప్రయాగ్రాజ్ వరకు మనం ఏ ట్రైన్లో వెళ్ళబోతున్నాం, అసలు మనకు రిజర్వేషన్ అయిందా కాలేదా, అయిన ట్రైన్ మరి ఏ విధంగా వస్తుంది, సో జనరల్ ఏ విధంగా ఉంది, స్లీపర్ ఏ విధంగా ఉంది, అలాగే థర్డ్ ఏసీకి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా మన ఈ బ్లాగ్లో అయితే తెలుసుకుందాం. ఈరోజు మన కాజ్పేటలో ఏ ప్లాట్ఫామ్ మీదకి మన ట్రైన్ అయితే వచ్చేస్తుందో అన్ని డీటెయిల్స్గా అయితే మనం ఈ బ్లాగ్లో అయితే తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల నుండి ప్రయాగ్రాజ్ వెళ్ళే వాళ్ళు ఈ బ్లాగ్ చూసినట్లయితే కంప్లీట్గా మీరు ట్రైన్ జర్నీ అనేది ఎలా చేయాలో మీకైతే ఈజీగా అర్థమవుతుంది. ప్రజెంట్ మనం ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మన ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోదాం. కాజ్పేట రైల్వే స్టేషన్ అవుట్లుక్ ఎట్లుందో చూడండి. సో మనం ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే 9:20 అయితే అవుతుంది. మన ట్రైన్ వచ్చేసి 11:10కి అయితే ఉంది ఎగ్జాక్ట్ టైం వచ్చేసి. ఈ ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనకు ఎంట్రీ దగ్గరలోనే లెఫ్ట్ సైడ్ రిజర్వేషన్ కౌంటర్ ఉంటుంది. అలాగే జనరల్ టికెట్ కౌంటర్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. 24 అవర్స్ అయితే మనకి ఇక్కడ టికెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మనం రైల్వే స్టేషన్ లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం. సో ఇక్కడ టైం చూసినట్లయితే 9:29 మార్నింగ్ అయితే చూడొచ్చు. అలాగే ఇక్కడ స్క్రీనింగ్ కూడా ఉన్నది. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇక్కడ ఎంక్వైరీ కౌంటర్ అయితే ఉంటుంది. సో ఎంక్వైరీ కౌంటర్లో కూడా మీరు ట్రైన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్క్రీనింగ్ బోర్డ్ అయితే చూడొచ్చు. మనకి ట్రైన్స్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు అని చెప్పేసి 6 ట్రైన్స్ డిస్ప్లే అయితే చూస్తున్నాం. మనకు ఏ ట్రైన్ అన్నది చూస్తున్నాం కదా. ఇది మన టైమింగ్స్ అయితే చూపెడుతున్నారు. కృష్ణా ఎక్స్ప్రెస్, గుంటూరు ఇంటర్సిటీ, శాతవాహన ఎక్స్ప్రెస్, భాగజగనర్ ఎక్స్ప్రెస్, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం లోకల్. సో ఆ ట్రైన్లు అయితే ప్రజెంట్ ఏ టైంకి ఏందనేది అన్నీ కూడా ఈ స్క్రీన్లో అయితే చూడొచ్చు. మనం ప్లాట్ఫామ్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినాం. చూస్తున్నాం కదా, మనం ప్లాట్ఫామ్ 1లోకి అయితే వచ్చేసినాం. మన ట్రైన్ కూడా ఈ ప్లాట్ఫామ్లోకే వస్తుంది. సో మనం అక్కడ నుంచి ఎంట్రీ అయినాం. సో ప్లాట్ఫామ్ 1 అక్కడ చూసినట్లయితే మనకు ప్లాట్ఫామ్ 1 అయితే క్లియర్గా కనిపిస్తుంది కదా. మన ట్రైన్ కూడా ఈ ప్లాట్ఫామ్లోకే వస్తుంది. ఏ టైం ఏంటి అనేది కంప్లీట్గా మనం అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన ట్రైన్ వచ్చేసి ఎగ్జాక్ట్ టైము కాజ్పేటకు 11:08కి అయితే వస్తుంది. టైం వచ్చేసి ప్రజెంట్ 10 అయితే అవుతుంది. ఇంకా మనకు 1 అవర్ అయితే ఉంది. 1 అవర్ వరకు అయితే వెయిటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1లోకి అయితే రాబోతుంది. ఈ ట్రైను సికింద్రాబాద్లో స్టార్ట్ అయ్యి దానాపూర్లో ఎండ్ అవుతుంది. మనం కాజీపేట నుండి ప్రయాగ్రాజ్ వరకు అయితే వెళ్తున్నాం. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12791. సో సికింద్రాబాద్ దానాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో మన ట్రైన్ జర్నీ వచ్చేసి 22 అవర్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మనకు ఆల్టింగ్ కనుక మనకు లేట్ అయినట్లయితే మనకు టైమింగ్ అయితే పెరిగే అవకాశం ఉంటుంది. సో కంప్లీట్గా ఈ బ్లాగ్లో ఈ ట్రైన్ జర్నీ అయితే మనం అయితే చేయబోతున్నాం. తెలుగు రాష్ట్రాల నుండి, అది కూడా తెలంగాణ నుండి వెళ్ళే వాళ్ళు నేను చెప్పిన ట్రైన్కి వెళ్ళినట్లయితే మీరు ఈజీగా మహాకుంభమేళకు చేరుకోవచ్చు. సో అక్కడ వెళ్ళిన తర్వాత కంప్లీట్గా మహాకుంభమేళకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం బ్లాగ్లో చెప్పడం జరుగుతుంది. అది నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది. కాబట్టి ఈ బ్లాగ్లో కంప్లీట్గా మనం కాజీపేట టు ప్రయాగ్రాజ్ వరకు జర్నీ అయితే చేయబోతున్నాం. ఎవరైనా తెలుగు రాష్ట్రాల నుండి మహాకుంభమేళకు వెళ్ళాలనుకుంటే తప్పకుండా 100% మీరు రిజర్వేషన్ చేసుకున్న తర్వాతనే వెళ్ళండి. ఎందుకంటే జనాభా అనేది ఎక్కువ మంది వెళ్ళడం జరుగుతుంది. సో రిజర్వేషన్ లేకపోతే మనం ట్రైన్లో జర్నీ అయితే చేయలేం. జనరల్ కానీ స్లీపర్ కానీ చాలా టైట్ పొజిషన్లో అయితే ఉంది. మనం కావాలనుకుంటే థర్డ్ ఏసీ కానీ, ఫస్ట్ ఏసీ కానీ, సెకండ్ ఏసీ కానీ మీరు బుక్ చేసుకున్నట్లయితే ఈజీగా మనం ఎలాంటి టైడ్ అవ్వకుండా ఈజీగా జర్నీ అయితే చేసుకోవచ్చు. ఇదైతే మీరైతే గమనించండి. జనరల్ టికెట్ తీసుకొని వెళ్ళాలంటే చాలా కష్టం. సింగిల్ అయితే వెళ్ళొచ్చు, కానీ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్తో వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇది మీరైతే నోట్ చేసుకోండి. నేను చెప్పిన ట్రైన్ అయితే మరి ఇంకో 1 అవర్లో వస్తుంది. సో ఆ 1 అవర్లో మేమైతే ట్రైన్ ఎక్కబోతున్నాం. మా కంపార్ట్మెంట్ వచ్చేసి థర్డ్ ఏసీలో మేమైతే బుక్ చేసుకున్నాం. ఇంతకు ముందు మేము ఒక 45 డేస్ ముందు రిజర్వేషన్ చేసుకుంటే వెయిటింగ్ లిస్ట్ వచ్చేసింది. లాస్ట్ ట్రైను ఒక 6 అవర్స్ వస్తుందనగా మాకు వెయిటింగ్ లిస్ట్ వచ్చేసింది. సో మేమైతే వెళ్ళలేకపోయినాం. మళ్ళీ తాత్కాల్ టికెట్ తీసుకొని మళ్ళీ ఈరోజు 14థ్కి మళ్ళీ రిజర్వేషన్ అయితే చేసుకోవడం జరిగింది. సో ఇది మా ట్రైన్ జర్నీ యొక్క ఎక్స్పీరియన్స్.
సో మేము చేసిన తప్పు మీరైతే చేయకండి. ఏమైనా తాత్కాలికలో కనుక టికెట్స్ ఉంటే మాత్రం 100% చూసుకొని అయితే బుక్ చేసుకొని మీరు వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయండి. రిజర్వేషన్ లేకుండా ట్రైన్ జర్నీ చేసినట్టయితే చాలా ఇబ్బంది అయితే పడతారు. మేమైతే థర్డ్ అయితే బుక్ చేసుకున్నాం. మా కోచ్ వచ్చేసి B5లో వచ్చేసింది. సీట్ నెంబర్ 66 అండ్ 68 అయితే ఇచ్చినారు. లోయర్ బెర్త్ ఒకటి, మిడిల్ బెర్త్ అయితే మాకు కన్ఫర్మ్ అయితే అయింది. నేను మా ఫ్రెండ్ ఇద్దరం అయితే వెళ్తున్నాం. సో సెకండ్ ప్లాట్ఫామ్లో చూడండి ఎట్లా క్లీన్ చేస్తుంది ఎలక్ట్రికల్ వెహికల్తో. వాళ్ళు మొత్తం కూడా ప్లాట్ఫామ్స్ అయితే క్లీన్ చేస్తున్నారు. సో ఇప్పుడు మన ట్రైన్ చూసి సికింద్రాబాద్ గుంటూరు వెళ్ళే ట్రైన్ అయితే వచ్చేసింది. సో సికింద్రాబాద్ నుండి గుంటూరుకి ఈ ట్రైన్ అయితే వెళ్తుంది. ప్లాట్ఫామ్ 1 అయితే అరైవల్ అయితే అయింది. మొత్తానికి అయితే అర్ధగంట లేట్ తర్వాత మన ట్రైన్ అయితే వచ్చేసింది. మన కోచ్ నెంబర్ వచ్చేసి B5. సో ఇక్కడ B2 అయితే కనిపిస్తుంది కదా. సో 2 minutes ఇక్కడ హాల్టింగ్ టైం. రైలు నంబర్ 12791 సికింద్రాబాద్ నుండి స్వామి ఎక్కడ వెళ్తాం? ఇటు నుంచి లోపలికి వెళ్తాం. B3లో ఎక్కినాం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి మేము. సో ఇప్పుడే మన కాచిపేట రైల్వే స్టేషన్ నుంచి అయితే మన ట్రైన్ అయితే మూవ్ అయింది. ఇంకా మన కంపార్ట్మెంట్కి అయితే వెళ్ళలేదు. మనది B5లోకి అయితే వెళ్తాం. ఎందుకంటే 2 minutes హాల్టింగ్ టైం కాబట్టి మనం తొందరగా ఎక్కాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే B3లో అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి B5లోకి అయితే వెళ్దాం. చూస్తున్నాం కదా మన కాచిపేట రైల్వే స్టేషన్. ఒక్కసారి చూడండి. సో ఎగ్జాక్ట్లీ మనకైతే ఒక ½ an hour లేట్ అయితే ఈ ట్రైన్ అయితే వచ్చేసింది ఈరోజు. కంప్లీట్గా ఈ ట్రైన్ ఎన్ని స్టేషన్లో హాల్టింగ్ ఉంది ఏంటనేది మనం మిగతా డీటెయిల్స్ అయితే మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఏది ఏ స్టేషన్? పెద్దపల్లి. ఇదంతా కూడా కాచిపేట జంక్షన్ సంబంధించిన రైల్వే బోర్డు అయితే చూద్దాం. చూసిన తర్వాత బాయ్ చెప్తాం కాచిపేటకి. మళ్ళీ వెళ్తాం కాచిపేటలో. సో ఇదంతా పార్సల్ ఏరియా. వెహికల్స్ ఏమైనా ఉంటుంది పార్సల్ ఏరియా ఇదంతా. జంక్షన్ అయితే చూస్తుంది కదా. బాయ్ కాచిపేట మళ్ళీ వెళ్తాం. సో ఫ్రెండ్స్ మన నెంబర్ వచ్చేసి ఇక్కడ ఒకటి 66 మిడిల్ వచ్చింది, ఇంకోటి 68 లోయర్ బెర్త్ ఇద్దరం కాబట్టి మనకైతే B5లో 2 బెర్త్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇప్పుడే మనం కాచిపేట జంక్షన్ దాటేసి కొంచెం ఒక 2-3 kilometers అయితే మనం ముందుకైతే వెళ్ళిపోయినాం. సో మన ట్రైన్ అయితే కాచిపేట దాటి ఒక 5 నుండి 10 kilometers అయితే ముందుకైతే వచ్చేసింది. సో నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి జమ్మికుంట, ఆ తర్వాత పెద్దపల్లి. మన ట్రైన్ స్పీడ్ ఎంత ఉందా అనేది ఒకసారి అయితే చూద్దాం. సో 98 ఉన్నది చూస్తున్నాం కదా. 98 స్పీడ్లో మన ట్రైన్ అయితే వెళ్తుంది. 99. సో ఆల్మోస్ట్ 100 per hour స్పీడ్తోనైతే మన ట్రైన్ అయితే రన్ అవుతూ ఉంది. సో ఇక్కడ మనకు ఈ కంపార్ట్మెంట్లో భయ్య వాళ్ళు ప్రయాగ్రాజ్ వరకు వెళ్తున్నారంట. వీళ్ళు సికింద్రాబాద్లో ఎక్కారు. సో మన పాపని చూడవచ్చు, 6 months బేబీ. క్యూట్, చాలా క్యూట్గా ఉంది కదా. హాయ్. మనం వీడియో తీస్తుంటే మన కెమెరా సైడ్ చూస్తుంది పాప. హాయ్ నాన్న. క్యా నామ్ యో? నామ్ అనికా. సో పాప పేరు హనిక. నైస్ నేమ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడే అయితే మనం జమ్మికుంట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ ఒక 2 minutes హాల్టింగ్ టైం అయితే ఉంటుంది. ఇప్పుడే జమ్మికుంట నుంచి అయితే మన ట్రైన్ అయితే
మూవ్ అయింది. జస్ట్ 2 మినిట్స్ మాత్రమే ఇక్కడ హాల్టింగ్ టైం అయితే ఉంది. సో నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి పెద్దపల్లి. సో అక్కడ కూడా ఒక 2 మినిట్స్ వరకు అయితే హాల్టింగ్ టైం ఉంటుంది. బాయ్ బాయ్ జమ్మికుంట. సో స్విగ్గీ జొమాటో బాయ్స్ అందరూ కూడా వచ్చి వాళ్ళు డెలివరీ ఇచ్చి వెళ్తున్నారు. సో జమ్మికుంట రైల్వే స్టేషన్ అయితే గిట్లయితే ఉన్నది. చూడండి, మీరు ఎప్పుడైనా జమ్మికుంట రైల్వే స్టేషన్కి వచ్చిరో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ అయితే చేయండి. అవుట్లుక్ ఎట్లుందో ఫ్రెండ్స్, ఇప్పుడే మన పెద్దపల్లి స్టేషన్ అయితే క్రాస్ అయ్యి మనం ఒక 5 కిలోమీటర్స్ అయితే ముందుకైతే వచ్చేసినాం. దీని తర్వాత మరొక స్టేషన్ అయితే వస్తుంది. కంప్లీట్గా ప్రతి స్టేషన్లో ఒక మనకు 2 మినిట్స్ అయితే హాల్టింగ్ అయితే ఉంటుంది. ఎక్కడ కూడా లేట్ చేయకుండా మన ట్రైన్ అయితే వెళ్తుంది. సో భయ వాళ్ళు మన కంపార్ట్మెంటే. హాయ్ బ్రో, రాజేష్ జైస్వాల్. సో జోధ్పూర్. సో జోధ్పూర్కి వెళ్తున్నారు భయ వాళ్ళు. మనకు సికింద్రాబాద్లో ఎక్కినారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన తెలంగాణలో అఫీషియల్ లాస్ట్ స్టాప్ వచ్చేసి ఈ ట్రైన్కి సిర్పూర్ కాగజ్ నగర్. సో నెక్స్ట్ స్టేషన్ సిర్పూర్ కాగజ్ నగర్ వస్తుంది కదా. మన తెలంగాణలో లాస్ట్ స్టాప్ ఇదే. దీని తర్వాత మహారాష్ట్ర బార్డర్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. మహారాష్ట్ర బార్డర్లో ఫస్ట్ స్టేషన్ అఫీషియల్ స్టాప్ వచ్చేసి బల్లర్స. అలాగే మనం ఫుడ్ అయితే ఆర్డర్ చేసినాం కదా, ఈ బల్లర్సల్లోనే మనకు ఆర్డర్ అయితే వస్తుంది. సో మనం చేసిన ఆర్డర్ ఏ విధంగా ఉంది అనేది తర్వాత అయితే చూద్దాం. సో ఇక్కడ రివర్ అయితే చూస్తున్నాం మనం. ఎప్పుడైనా ఇలాంటి బిడ్డీలు వచ్చినప్పుడు అయితే మన ట్రైన్ అయితే చాలా స్లోగా వెళ్తుంది. ఎందుకంటే అది వాటర్ నుండి మనం కింద పిల్లర్స్ ఉంటాయి కాబట్టి కొంచెం సేఫ్టీ కోసం అని చెప్పేసి ఈ విధంగా అయితే మనం వెళ్ళాలి. మనం ఎంత లోతులో ఉన్నామో చూడొచ్చు. సో మనం తెలంగాణ అఫీషియల్ లాస్ట్ స్టాప్ అయితే వచ్చేసినాం. సిర్పూర్ కాగజ్ నగర్. ఇగో మెయింటెనెన్స్ అయితే ఇట్లా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నా అనుకో, ఖచ్చితంగా ఎమ్మడే మనకు కంప్లీట్ చేస్తే ఇట్లా వచ్చేసి తొందరగా వాళ్ళు అయితే ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తారు. సో ఈ భయ వాళ్ళు వచ్చేసి ఇక లైట్ ప్రాబ్లం ఉంటే దాన్ని అయితే క్లియర్ చేస్తున్నారు. ఇప్పుడే లంచ్ అయితే చేసినాం. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉన్నది. క్వాంటిటీ మాత్రం చాలా తక్కువగా అయితే వచ్చేసింది. 190 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తున్నారు ఒక ప్లేట్కి. మొత్తానికి మాకు ఒక వెజ్ బిర్యానీ అలాగే సల్లగా దాంట్లో మనకు క్యారెట్ అలాగే ఇంకా బీట్రూట్ కూడా ఇచ్చారు. సో మొత్తానికి అయితే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మనం నాగపూర్ జంక్షన్కి అయితే వచ్చేసినాం. నాగపూర్లో మనం ఏదైతే తినడానికి ఏదైనా తీసుకోవాలి. ఎందుకంటే లంచ్ అయితే మనం బరాస్లో చేసినాం కదా. సో నైట్ డిన్నర్కి ఏదైనా కూడా తీసుకోవాలి. ఫ్రూట్స్ కానీ లేకపోతే ఏదైనా వెజ్ కనుక ఉంటే రెడీగా ఉన్నారు. ఇక్కడ హాల్టింగ్ టైం వచ్చేసి 5 మినిట్స్ అఫీషియల్గా. నాగపూర్ జంక్షన్ నుంచి ఇప్పుడే మన ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది. సో దీని తర్వాత కాటోల్, ఆ తర్వాత బేటోల్. సో మనం బుద్ధిగా డిన్నర్ చేసి మంచి బుద్ధిగా పడుకొని మార్నింగ్ అయితే కలుద్దాం. సో ఈరోజు మరి ఇక్కడ వరకు అయితే మనం కవర్ చేసినాం. నైట్ పడుకొని రేపు మార్నింగ్లో ఎన్ని సెషన్స్ కవర్ చేద్దాం అనేది రేపు అయితే చూద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్ ఆల్. సో మేమైతే బనానా అయితే తీసుకున్నాం నైట్ డిన్నర్ కోసం. కొంచెం లైట్ ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి. గుడ్ మార్నింగ్. మనం మార్నింగ్ 6 అయితే అవుతుంది. ప్రజెంట్ సాట్నా
జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం. సో అవుట్లుక్ ఎట్లా ఉంది ఏంటనేది కూడా మనమైతే చూద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా, మనం సాట్రా జంక్షన్కి అయితే వచ్చేసింది మన ట్రైన్ ఎర్లీ మార్నింగ్. సో అవుట్లో అయితే మొత్తం కూడా ఫాగ్ అయితే ఉంది, కనిపిస్తుంది కదా. సో ఇక్కడ లైటింగ్ ఉన్నది కానీ అంత ఏర్పడట్లేదు. సిటీ కొంచెం అవతలకి వెళ్ళినట్టయితే ఫాగ్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సగ్మా రైల్వే స్టేషన్ దగ్గర మన ట్రైన్ అయితే సైడ్ ఇచ్చింది. సో మార్నింగ్ చూడొచ్చు, అంతా కూడా ఫాగ్ అయితే ఉంది, విభత్సమైన ఫాగ్ అయితే ఉంది అంతా కూడా. సో అటు నుంచి అయితే ఒక ట్రైన్ అయితే వస్తుంది. స్వామి మా గోస ఇది 1 అవర్ అవుతుంది సైడ్ వచ్చేసి మన ట్రైను. నైని జంక్షన్ ముందు ఈ ట్రైన్ అయితే ఆగింది. ఇంకా ఒక 20 మినిట్స్లో మనం చేరుకోవాల్సిన డెస్టినేషన్ అయితే చేరుకుంటాం. కాకపోతే 1 అవర్ ముందుకు రావడం వల్ల మన ట్రైన్ అయితే సైడ్కి అయితే వెళ్ళిపోయింది. మనం లేట్కి వచ్చిన ప్రాబ్లమే, ముందు వచ్చిన ప్రాబ్లమే, ఇట్లుంటుంది పరిస్థితి. ఇంకో మనం ఒక 20 మినిట్స్లో ఇక్కడ నుంచి కనుక ట్రైన్ బయలుదేరినట్లయితే మనం డెస్టినేషన్ అయితే చేరుకుంటాం. అక్కడికి వెళ్ళాక మిగిలిన డీటెయిల్స్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ చాలా మంది కూడా ట్రైన్ దిగేసి ఈ పట్టాల వెంబడి అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ దగ్గరలోనే 1.5 కిలోమీటర్లో నైని జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్కి వెళ్ళినట్టు అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ ప్రైవేట్ వెహికల్స్ కానీ ఇంకా వేరే లోకల్స్ ఉంటే మాత్రం వాళ్ళు అయితే వెళ్ళిపోవచ్చు. రూట్ కనుక తెలిసిన వాళ్ళైతే ఎవరైనా ఉంటే మాత్రం ఇట్లయితే వెళ్తున్నారు. సో ఇది ఈరోజు మన ట్రైన్ యొక్క పరిస్థితి ఇట్లున్నది. ఈ భయ వాళ్ళకి తెలియట్లేదంట, వెళ్తారు అంటారు. సో ఈ అన్న ఏమడిగినంటే ఎక్కడికి వెళ్తున్నారని అడిగారు, బట్ ఆయన అర్థం కాక చెప్పేసిండు. అది పరిస్థితి. ఎప్పుడైనా మనం ట్రైన్లో ప్రయాణించినప్పుడు మన ట్రైన్ని ఓవర్టేక్ చేసి వేరే ట్రైన్ ఎప్పుడైనా వెళ్ళినట్టు మీరైతే చూసినారా? ఇప్పుడు మన ట్రైన్ ఆగింది కాబట్టి మన ట్రైన్ ఓవర్టేక్ చేయడానికి ఇంకో ట్రైన్ అయితే వచ్చేసింది. సో ఇది మనకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్. చాలా వరకు అయితే ట్రైన్ రూట్లలో మరొక ట్రైన్ని, రన్నింగ్ ట్రైన్ని ఓవర్టేక్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉండదు. కాకపోతే సైడ్ తీసుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి సమయంలో మనమైతే చూస్తానికి వీలుంటుంది. ఇంతకుముందు కూడా ఒక ట్రైన్ అయితే మన ట్రైన్ అయితే క్రాస్ చేసి అయితే వెళ్ళింది, ఇంకో ట్రైన్ అయితే క్రాస్ చేయడానికి అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా, సో మొత్తం ఆరన్ అయితే ఇస్తుంది మన వేరే ట్రైను. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ప్రయాగ్రాజ్కి అయితే చేరుకున్నాం. మనం చేరుకోవాల్సిన డెస్టినేషన్ ప్రయాగ్రాజ్ చౌకటి. ఇక్కడ దిగేసి మేమైతే ఇలా బై వాక్లో అయితే వెళ్తున్నాం ఫ్లైఓవర్ నుండి. ఇక్కడి నుంచి అవుట్ సైడ్కి వెళ్ళి అక్కడ నుంచి మేము ఒక వెహికల్ అయితే వెళ్తాం. ఆ తర్వాత రూమ్ తీసుకోవడం కానీ మిగిలిన ప్రాసెస్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది. ఈ బ్లాగ్ ఇక్కడితోనైతే ఎండ్ చేస్తున్నా. సో కంప్లీట్గా 1 అవర్ లేట్ తర్వాత మనం డెస్టినేషన్ అయితే చేరుకున్నాం. సో తెలుగు రాష్ట్రాల నుండి ప్రయాగ్రాజ్ మహాకుంభమేళకి చేరుకోవాలనుకున్న వారు ట్రైన్లో ఏ విధంగా రావాలి, ఎలా బుక్ చేసుకోవాలనేది కంప్లీట్గా మనమైతే డీటెయిల్స్గా ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఈ బ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మరొక బ్లాగ్లో కంప్లీట్గా మిగిలిన డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేస్తాను. బాయ్.